666 ఈ నంబర్ వినగానే తెలియని భయం, గుండెల్లో వణుకు మొదలవుతుంది. లోకాంతం, అంత్యక్రీస్తు, సాతాను ముద్ర, ఇలా ఎన్నో భయంకరమైన కథలు ఈ నంబర్ చుట్టూ అల్లబడ్డాయి. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించారా? 666 అనేది కేవలం ఒక అంకె మాత్రమేనా? లేక మానవాళి తలరాతను మార్చే ఒక రహస్య సంకేతమా? బైబిల్లోని నిగూఢ వాక్యాల నుండి నేటి కాలపు మైక్రోచిప్స్ వరకు ఈరోజు మనం చెయ్యబోయే ఈ అన్వేషణ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ మిస్టరీకి పునాది క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో రాయబడిన ప్రకటన గ్రంథం. యోహాను భక్తుడు ఒక దర్శనంలో సముద్రం నుండి ఒక భయంకరమైన క్రూర మృగం పైకి రావడాన్ని చూస్తాడు. ఆ మృగం ప్రపంచాన్ని ఏలుతుందని, దాని ముద్ర లేనిదే ఎవరూ ఏదీ కొనలేరని, అమ్మలేరని హెచ్చరిస్తాడు. అక్కడే ఆ ప్రసిద్ధ వాక్యం వస్తుంది: బుద్ధిగలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కించనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇక్కడ మనుష్యుని సంఖ్య అంటే ఎవరిని సూచిస్తుంది? 666ను ఎందుకు లెక్కించమన్నారు? ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. చరిత్రకారులు ఒక ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు. ఆ కాలంలో పేర్లను సంఖ్యలుగా మార్చే జిమాట్రియా అనే పద్ధతి ఉండేది. నీరో చక్రవర్తి, నీరో సీజర్, క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపిన ఒక క్రూర పాలకుడు. హిబ్రియు భాషలో అతని పేరును సంఖ్యలుగా మార్చి కూడితే సరిగ్గా 666 వస్తుంది. బహుశా యోహాను ఆనాటి క్రూర పాలకుడు నీరో గురించే రహస్యంగా ఆ సంకేతాన్ని వాడారా? అయితే ఇటీవల దొరికిన కొన్ని పాత వ్రాతప్రతులలో 666కు బదులుగా 616 అనే సంఖ్య ఉంది. ఇది కూడా నీరో చక్రవర్తి లాటిన్ పేరునే సూచిస్తుంది. అంటే 666 అనేది కేవలం ఆనాటి రాజకీయ పరిస్థితులకు సంబంధించిన ఒక కోడ్ లాంగ్వేజా, లేక దీని వెనుక ఇంకా ఏదైనా ఉందా? ఆధ్యాత్మికతను పక్కన పెట్టి సైన్స్ విషయానికి వద్దాం. భూమిపై జీవం మనుగడ సాగించడానికి అత్యంత ముఖ్యమైన మూలకం కార్బన్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక కార్బన్ పరమాణువులో 6 ప్రోటాన్లు, 6 న్యూట్రాన్లు మరియు 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే మన శరీరమే 666తో నిర్మితమైంది. గణితపరంగా చూస్తే 1 నుండి 36 వరకు ఉన్న సంఖ్యల మొత్తం 666. ప్రాచీన మాయన్ మరియు ఈజిప్షియన్ నాగరికతలలో సూర్యుడిని ఆరాధించడానికి 6x6 గడులున్న చతురస్రాన్ని వాడేవారు. దీనిలోని సంఖ్యల మొత్తం కూడా 666. వారు దీన్ని చెడుగా చూడలేదు, ప్రకృతి నియమాలకు గుర్తుగా భావించారు. మరి చెడుకు మంచికు మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడ ఉంది? ఇక ప్రస్తుత కాలానికి వద్దాం. 2000 ఏళ్ల క్రితం చెప్పబడిన ముద్ర లేకుండా కొనలేరు, అమ్మలేరు అనే మాట నేటి డిజిటల్ యుగంలో నిజమవుతోందా? నగదురహిత సమాజం, క్యాష్లెస్ సొసైటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు చర్మం కింద అమర్చే RFID చిప్స్, ఇవన్నీ ఆ మృగం ముద్ర కిందకే వస్తాయని చాలామంది భయపడుతున్నారు. కుడి చేతి మీద లేదా నుదుటి మీద ముద్ర అంటే మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు లేదా బయోమెట్రిక్ గుర్తింపులా? మానవ స్వేచ్ఛను హరించి ప్రపంచం మొత్తం ఒక కేంద్రీకృత కంప్యూటర్ నియంత్రణలోకి వెళుతోందా? బైబిల్లో 7 అనేది సంపూర్ణతకి సంఖ్య, 6 అనేది అసంపూర్ణమైన మానవుడి సంఖ్య. 666 అంటే మనిషి తనను తాను దేవుడిగా భావించి చేసే విఫల ప్రయత్నాలకు గుర్తు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, లేక సాంకేతికత కావచ్చు. 666 అనేది భయపడాల్సిన సంఖ్య కాదు, అది మేల్కోవాల్సిన ఒక హెచ్చరిక. అధికారం ఒకే చోట కేంద్రీకృతమైనప్పుడు, మానవత్వం మరుగున పడినప్పుడు అక్కడ ఒక మృగం పుడుతుంది. దీనిపై మీ అభిప్రాయమేమిటి? ఇది కేవలం ఊహాజనితమా లేక రాబోయే నిజమా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.